హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఏపీ డిఎస్సికి సంబంధించి మనము ఆశ్రమ పాఠశాలలు ఏవైతే ఉన్నావో ట్రైబల్ వెల్ఫేరు ఆశ్రమ పాఠశాలల్లో ఖాళీల వివరాలు మనం చూస్తున్నాం. ఇందులో ముఖ్యంగా ఉమెన్ పోస్టులు, జనరల్ పోస్టులు, అలాగే జిల్లాల వారీగా ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్ని జిల్లాల్లోనూ ఈ ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి. అలాగే దీంట్లో ఇంకో కేటగిరీ కూడా ఉంది, అదేంటో చెప్తాను. ఇక్కడ చూడండి, ఈ ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలలు అనేవి ఏ ఏ జిల్లాల్లో ఉన్నాయో. ఇక్కడ ఏంటంటే ఈ ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలలు అనేవి ముందు మీరు గమనించినట్లయితే శ్రీకాకుళం జిల్లా నుంచి శ్రీకాకుళం తర్వాత శ్రీకాకుళం నుంచి మరి విజయనగరం, విశాఖపట్నం, ఈస్టు, వెస్టు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, కర్నూలు, కడప అన్ని జిల్లాల్లోనూ ఈ ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి. వాటికి సంబంధించి ఎస్జిటి పోస్టులు ఉన్నాయి, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కూడా ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, ఎస్జిటి పోస్టులు, స్కూల్ అసిస్టెంట్ అన్ని జిల్లాల్లోనూ ఈ యొక్క ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి. ఖాళీలు కూడా అట్లు అన్ని సబ్జెక్టులకి ఉన్నాయి. ఇంకొకటి కర్నూలు, అలాగే చిత్తూరు, గుంటూరు, ప్రకాశము, కర్నూలు ఈ మూడు జిల్లాల్లో ఈ యొక్క ట్రైబల్ వెల్ఫేర్ కాకుండా చెంచు స్కూల్స్ అని కూడా ఉన్నాయి. వాటిల్లో కూడా ఖాళీలు ఉన్నాయి. ఇక్కడ చూడండి ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే ఈ గుంటూరులో ఉన్నాయి చెంచు స్కూల్స్ అంట. ఇగోండి చెంచు స్కూల్స్ ఉన్నాయి. ఇక్కడ ట్రైబల్ వెల్ఫేర్ ఈ విభాగంలోనే ఆ స్కూల్స్ కూడా ఉన్నాయి. ఒక 3 జిల్లాల్లో మరి అవి కూడా ఉన్నాయి. అందులో ఒకటి గుంటూరు, తర్వాత ప్రకాశము, తర్వాత మరి కర్నూలు. ఈ జిల్లాల్లో చెంచు స్కూల్స్ అని కూడా ఉన్నాయి. అక్కడ కూడా ఖాళీలు ఉన్నాయి. ఈ ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్ ఆశ్రమ పాఠశాలలు అయితే ఆల్మోస్ట్ మనకున్నటువంటి 13 జిల్లాల్లోనూ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు అవి ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎస్జిటిలో ఎన్ని ఉన్నాయి, స్కూల్ అసిస్టెంట్ ఎన్ని ఉన్నాయి, ఏ సబ్జెక్టులు ఉన్నాయి, అలాగే ఉమెన్ ఎన్ని ఉన్నాయి, జనరల్ ఎన్ని ఉన్నాయి, కేటగిరీ పోస్టుల్లో మరి జనరల్, ఉమెన్ అన్నీ చూద్దాం. ఓకే, ఇక్కడ చూడండి. ఫస్ట్ ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇదిగోండి, ఇక్కడ శ్రీకాకుళం జిల్లా. మనం ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే ఇచ్చిన దాని ప్రకారం అయితే శ్రీకాకుళం జిల్లా చూద్దాం. శ్రీకాకుళం జిల్లా నుంచి అన్ని జిల్లాలు మనం ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. ఇదిగోండి శ్రీకాకుళం జిల్లాలో ఎస్జిటి పోస్టులు, ఇగో ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలలు. ఇందులో శ్రీకాకుళం జిల్లాలో ఎస్జిటి పోస్టులు మీరు రాసుకోండి, నోట్స్ తీసుకొని మీకు ఏ పోస్టులకు అప్లై చేస్తున్నారో మీది ఏ కేటగిరీయో చూసుకుని ఆ కేటగిరీలో జనరల్ పోస్టులు ఎన్ని ఉన్నాయి, ఉమెన్ పోస్టులు ఎన్ని ఉన్నాయి తెలుసుకొని రాసుకోండి. మీరు అలా రాసుకుంటేనే ఓవరాల్గా ఏ సబ్జెక్టులో మీకు ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ మేనేజ్మెంట్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, మీరు పోటీ పట్టడానికి ఎన్ని అవసరం, ఎన్ని పోస్టులు ఉన్నాయని మీకు క్లియర్గా అర్థమవుద్ది అనమాట. కాబట్టి మీరు రాసుకుంటూ ఉండండి, నోట్ చేసుకోండి అన్ని చోట్ల. ఇక్కడ చూడండి, శ్రీకాకుళం జిల్లా ఎస్జిటి పోస్టులు 29 ఉన్నాయండి. ట్రైబల్ వెల్ఫేరు ఇది ఇప్పుడు దాకా మనం డిస్కస్ చేయలేదు. ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలలో తర్వాత ఈ యొక్క ఎస్జిటి 29 పోస్టులు చూసుకున్నట్లయితే ఇవి ఎలా ఇచ్చారో చూసుకోండి. ఇదిగోండి ఏ కేటగిరీకి ఏమేమి ఇచ్చారు అనేది ఇక్కడ ఉందా క్లియర్గా. ఇదిగోండి ఓపెన్ ఓసీ కేటగిరీలో 29 పోస్టులు ఉన్నాయి కదా. ఈ 29లో ఓపెన్ కేటగిరీ 14 ఇచ్చారు. ఈ 14 ఓపెన్లో 3 పోస్టులు ఉమెన్కి ఇచ్చేశారు. ఓకే, ఉమెన్కి ఓసీ ఉమెన్ అన్నమాట. ఇవి గుర్తుపెట్టుకోండి, ఓపెన్ ఓసీ అనగానే ఓసీ ఉమెన్ అయ్యి, ఇది ఓసీ జనరల్. ఇంకేనా ఉంటాయి, 3 పోతే 11 పోస్టులు ఉంటాయి. 11 పోస్టులు ఉంటాయి. ఈ 11 కూడా ఓసీ జనరల్ పోస్టులు. గుర్తుపెట్టుకోండి, ఓసీ జనరల్ అంటే మళ్ళీ చెప్పను, చాలాసార్లు చెప్పాను. ఓసీ జనరల్ అంటే కేటగిరీతో సంబంధం లేకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూ ఎవరైనా, ఉమెన్ అయినా, మెన్ అయినా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఓసీ జనరల్ అంటే. ఓకే, ఓసీ ఉమెన్ అంటే క్యాస్ట్తో సంబంధం లేకుండా ఏ ఆడపిల్లలైనా అప్లై చేసుకోవచ్చు. ఏ మహిళా ఉద్యోగులైనా, మహిళా మనులు ఎవరైనా కానీ ఈ ఓసీ ఉమెన్ అనగానే క్యాస్ట్తో సంబంధం లేకుండా ఎస్సీ అయినా, ఎస్సీ ఉమెన్ అయినా, ఎస్టీ ఉమెన్ అయినా, ఈ బీసీ ఉమెన్ అయినా, ఈడబ్ల్యూఎస్ ఉమెన్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇకపోతే బీసీఏ క్యాడర్లో 2 పోస్టులు ఉన్నాయండి. 2 పోస్టుల్లో ఒకటి ఉమెన్కి ఇచ్చేశారు, అంటే బీసీఏ ఉమెన్కి. ఇక్కడ ఇంకొకటి ఉంది, అదేంటి అప్పుడు ఈ ఒక్క పోస్ట్ ఏమవుద్ది, జనరల్ పోస్ట్ అవుద్ది. అంటే బీసీఈ జనరల్ పోస్ట్, బీసీఏ జనరల్ అనమాట. బీసీఏ క్యాడర్లో జనరల్ పోస్ట్ అవుద్ది ఒకటి. నెక్స్ట్ బీసీబీలో 2 ఉన్నాయి. రెండిట్లో ఉమెన్కి ఏమి ఇవ్వలేదు కాబట్టి ఇవి బీసీబీ జనరల్ పోస్టులు అవుతాయి. బీసీబీ జనరల్. ఓకే, 2 పోస్టులు. బీసీడీ క్యాడర్ ఉంది, బీసీడీ క్యాడర్లో 2 పోస్టులు ఉన్నాయి. ఉమెన్కి ఇవ్వలేదు కాబట్టి ఈ బీసీడీ జనరల్ పోస్టులు అవుతాయి ఈ 2 కూడాను. ఓకే, బీసీఈ క్యాడర్లో 1 పోస్ట్ ఉంది. ఈ ఒక్క పోస్ట్ ఏం చేశారంటే ఇక్కడ ఉమెన్కి ఇచ్చేశారు.
అంటే బీసీఈ ఉమెన్కి ఇచ్చేయడం జరిగింది. కాబట్టి జనరల్లో లేవు, ఇక బీసీఈ ఉమెన్ మాత్రమే అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 2లో 2 పోస్టులు ఉన్నాయి. అందులో ఒకటి ఏం చేశారు, ఉమెన్కి ఇచ్చేశారు. ఎస్సీ గ్రూప్ 2 ఉమెన్కి ఇచ్చింది. ఆ అమ్మాయి ఎస్సీ గ్రూప్ 2 ఉమెన్ ఎవరు కేటగిరీ వాళ్ళు అప్లై చేసుకుంటారు ఉమెన్. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 3లో ఒక్క పోస్ట్ ఉంది, ఉమెన్కి ఇవ్వలేదు కాబట్టి ఈ ఒక్కటి ఏమవుద్ది, జనరల్ పోస్ట్ అవుద్ది. ఎస్సీ గ్రూప్ 3 జనరల్ పోస్ట్ అవుద్ది అనమాట ఇది. ఓకే. నెక్స్ట్ ఎస్టీ కేటగిరీలో 2 పోస్టులు ఉంటే ఉమెన్కి ఇవ్వలేదు కాబట్టి ఈ 2 కూడా ఎస్టీ జనరల్ పోస్టులు అవుతాయి. ఓకే, ఇవి 2 ఎస్టీ జనరల్. రైట్. నెక్స్ట్ మిగిలిన పోస్టులు ఇక్కడ చూడండి. ఈడబ్ల్యూఎస్ చూద్దాం. ఈడబ్ల్యూఎస్లో 3 పోస్టులు ఉంటే ఒకటి ఈడబ్ల్యూఎస్ ఉమెన్కి ఇచ్చేశారు. ఇంకా 2 పోస్టులు ఉన్నాయి. ఈ 2 పోస్టులు ఏంటి, ఈడబ్ల్యూఎస్ జనరల్ అనమాట. ఓకే. నెక్స్ట్ హెచ్ఐ కేటగిరీలో 1 పోస్ట్ ఉంది, హియరింగ్ ఇంపేర్డ్. ఓహెచ్ కేటగిరీలో 1 పోస్ట్ ఉంది, స్పోర్ట్స్ కేటగిరీలో 1 పోస్ట్ ఉంది. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్లో కూడా 1 పోస్ట్ ఉంది. అది. నెక్స్ట్ ఎస్జిటి అయిపోయింది. శ్రీకాకుళం జిల్లాలో ఆశ్రమ పాఠశాలలు, ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలకు సంబంధించి ఎస్జిటి పోస్టులు అయిపోయినాయి. ఇప్పుడు ఎస్జిటి ఒరియా, ఎస్జిటి తెలుగు అయిపోయింది, ఎస్జిటి ఒరియా. ఇప్పుడు ఇదిగోండి, ఎస్జిటి ఒరియా మీడియం శ్రీకాకుళం జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలలో 4 పోస్టులు ఉన్నాయి. ఓకే, ఈ 4 పోస్టులు చూడండి ఎవరికి ఇచ్చారు. రైట్. ఓసీ 2 పోస్టులు ఓపెన్, 4ట్లో 2 ఓపెన్లో ఇచ్చాడు. ఆ ఓపెన్లో ఇచ్చిన 2 పోస్టులు కూడా ఉమెన్కి ఇచ్చేశారు. అంటే ఓసీ ఉమెన్కి ఇచ్చారు. కాబట్టి జనరల్లో ఎవరు ఏమి లేవు, ఉమెన్స్ మాత్రమే అప్లై చేసుకుంటారు. ఓసీ ఉమెన్లో ఏ కేటగిరీ వాళ్ళైనా అప్లై చేయొచ్చు. నెక్స్ట్ బీసీసీ 1 పోస్ట్ ఉంది. బీసీసీ 1 పోస్ట్ ఉంది, ఉమెన్కి ఇవ్వలేదు కాబట్టి ఇది బీసీసీ జనరల్ పోస్టు. ఓకే. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ 1 పోస్టే ఉంది, ఉమెన్కి ఇవ్వలేదు కాబట్టి ఇది కూడా జనరల్ పోస్టు. ఈడబ్ల్యూఎస్ జనరల్ పోస్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఇది శ్రీకాకుళం జిల్లా ఎస్జిటి ఒరియా మీడియం, ఒరియానా ఉర్దూనా చూడండి. ఇదిగోండి ఎస్జిటి ఒరియా మీడియం 4 పోస్టులు అయిపోయినాయి. నెక్స్ట్ శ్రీకాకుళం ఎస్ఏ ఇంగ్లీషు. ఓకే, ఆశ్రమ పాఠశాలలో మరి అన్నీ ఉంటాయి. ఎస్జిటి పోస్టులు ఉంటాయి ఆశ్రమ పాఠశాలలో, కానీ మీకు గుర్తు రావాలి ఎస్జిటి పోస్టులు, అలాగే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, శ్రీకాకుళం జిల్లా ఎస్ఏ ఇంగ్లీషు ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాల 12 పోస్టులు ఉన్నాయి. ఎస్ఏ ఇంగ్లీషు, ఈ ఎస్ఏ ఇంగ్లీష్ 12 పోస్టులు ఉంటే ఇదిగోండి ఆ 12 పోస్టులు కూడా ఏం చేశారు, ఓసీ ఉమెన్ 3 పోస్టులు ఇచ్చారు. ఓకే, ఎస్ఏ ఇంగ్లీషు 12 పోస్టులు ఉంటే ఓసీ ఉమెన్కి 3 ఇచ్చారు. ఓసీ జనరల్ 3 ఇస్తే అందులో ఒకటి ఉమెన్కి ఇచ్చేశారు, ఓసీ ఉమెన్కి ఇచ్చారు. ఇంకా 2 ఉన్నాయి, ఈ 2 కూడా జనరల్ పోస్టులు, అంటే ఓసీ జనరల్ పోస్టులు. నెక్స్ట్ బీసీఏ క్యాడర్లో 1 పోస్ట్ ఉంది, ఆ ఒక్కటే జనరల్ పోస్టు, ఉమెన్కి ఇవ్వాల. నెక్స్ట్ బీసీబీలో కూడా 1 పోస్టే ఉంది, ఈ 1 పోస్ట్ ఏం చేశారంటే ఉమెన్కి ఇచ్చేశారు, బీసీబీ ఉమెన్. నెక్స్ట్ బీసీసీ క్యాడర్లో 1 పోస్ట్ ఉంది, అది జనరల్ పోస్టు, ఉమెన్కి ఇవ్వలేదు ఇది. నెక్స్ట్ బీసీడీలో 1 పోస్ట్ ఉంది, ఇది కూడా జనరల్ పోస్టే, ఉమెన్కి ఇవ్వాల. నెక్స్ట్ బీసీఈ క్యాడర్లో 1 పోస్ట్ ఉంది, ఇది కూడా జనరల్ పోస్టే, ఉమెన్కి ఇవ్వాల. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 2లో 1 పోస్ట్ ఉంది, ఇది కూడా జనరల్ పోస్టే, ఉమెన్కి ఇవ్వాల. ఎస్సీ గ్రూప్ 2 జనరల్ పోస్టు 1 పోస్టు. ఓకే, ఉమెన్కి ఇది ఇవ్వలేదు. అలాగే ఎస్సీ. నెక్స్ట్ మనం చూడాల్సింది ఏంటంటే, రైట్, ఇక్కడ ఒకసారి చూడండి, ఎస్సీ గ్రూప్ 2లో 1 పోస్ట్ ఉంది. రైట్, ఇక్కడ చూసుకోండి, ఎస్సీ గ్రూప్ 2 ఒకే 1 పోస్టు, ఎస్సీ గ్రూప్ 2 ఒకే 1 పోస్ట్ ఉంది. ఈ 1 పోస్ట్ని ఏం చేశారు, జనరల్ పోస్ట్ చేశారు, ఉమెన్కి ఇవ్వలేదు కాబట్టి. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 3లో 1 పోస్టే ఉంది, ఇది కూడా జనరల్ పోస్టే, ఉమెన్కి ఇవ్వాల. ఎస్టీ 1 పోస్ట్, ఉమెన్కి ఇవ్వలేదంటే ఉమెన్కి పోస్ట్ లేదని కాదు, అది జనరల్ పోస్ట్ అంటే మెన్ ఉమెన్ ఎవరైనా సంపాదించవచ్చు, ఎవరు మెరిట్ అయితే వాళ్ళకి వస్తుంది, ఇద్దరికీ అవకాశం ఉంది. ఎస్టీలో కూడా 1 పోస్టే ఉంది, అది కూడా జనరల్ పోస్టు. ఓకే, నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ క్యాడర్లో 1 పోస్ట్ ఉంది. ఓకే, రైట్, ఈడబ్ల్యూఎస్ క్యాడర్లో 1 పోస్ట్ ఉంది, అది కూడా జనరల్ పోస్టే. నెక్స్ట్ తీసేయండి. నెక్స్ట్ దీని తర్వాత శ్రీకాకుళం మ్యాథమెటిక్స్, ఇప్పుడు ఇంగ్లీష్ చూసాము, ఇది మ్యాథమెటిక్స్. ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలలో శ్రీకాకుళం జిల్లా మ్యాథమెటిక్స్ అనమాట ఇవి. రైట్, ఇక్కడ చూడండి ఒకసారి, శ్రీకాకుళం మ్యాథమెటిక్స్, ఎస్ఏ మ్యాథమెటిక్స్ 13 పోస్టులు ఉన్నాయి. ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాల 13 పోస్టులు ఉంటే ఈ 13 పోస్టులు ఎలా ఇచ్చారు, ఇక్కడ చూడండి, మ్యాథ్స్ అనమాట.
ఇదిగోండి మళ్ళీ ఇక్కడ రాద్దాం. ఎస్ఏ మ్యాథ్స్ 13 పోస్టులు ఉన్నాయి. ఈ 13 పోస్టుల్లో ఓసీ ఓపెన్ కేటగిరీలో 8 పోస్టులు ఉన్నాయండి. 8లో ఏం చేసి ఈ 8లో 2 పోస్టులు ఓసీ ఉమెన్కి ఇచ్చారు. ఇంకెన్ని ఉంటాయి? 6 పోస్టులు ఉంటాయి. 6 ఓసీ జనరల్ పోస్టులు. నెక్స్ట్ బీసీఏ క్యాడర్లో ఒకటే పోస్ట్ ఉంది. ఈ ఒక్క పోస్ట్ ఇక్కడ ఉమెన్కి ఇచ్చేసారు. అంటే బీసీఏ ఉమెన్కి ఇచ్చారు ఈ పోస్ట్ని. ఇది ఉమెన్ పోస్టు ఉమెన్. నెక్స్ట్ బీసీబీ ఒకటే పోస్ట్ ఉంది. ఇదేమో జనరల్ పోస్టు ఉమెన్కి ఇవ్వాల, జనరల్ ఇది. ఎస్సీ గ్రూప్ 3లో ఒక పోస్ట్ ఉంది, అది కూడా జనరల్ పోస్టే. ఎస్సీ గ్రూప్ 3 జనరల్, ఇది ఎస్సీ గ్రూప్ 3 జనరల్ పోస్ట్. నెక్స్ట్ ఎస్టీ క్యాడర్లో ఒక పోస్ట్ ఉంది, ఇది కూడా ఎస్టీ జనరల్ పోస్ట్. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ ఒక పోస్ట్ ఉంది, ఇది కూడా జనరల్ పోస్టే, ఉమెన్కి ఇవ్వాల. నెక్స్ట్ హెచ్ఐ కేటగిరీలో ఒకటి ఉంది, స్పోర్ట్స్ కేటగిరీలో ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి. రైట్. ఇది ఎస్ఏ మ్యాథ్స్ శ్రీకాకుళం జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలలు. నెక్స్ట్ ఇక్కడ చూడండి శ్రీకాకుళం డిస్టిక్ అండి. శ్రీకాకుళం ఇక్కడ చూడండి ఎస్ఏ ఫిజికల్ సైన్స్. ఇందులో ఎన్ని ఉన్నాయి? 9 పోస్టులు ఉన్నాయి. ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాల 9 పోస్టులు ఉంటే ఆ 9 పోస్టులు శ్రీకాకుళం ఫిజికల్ సైన్స్. ఒకసారి చూద్దాం. ఇదిగోండి. ఓకే రైట్. ఎస్ఏపిఎస్ ఎన్ని ఉన్నాయి ఒకసారి చూద్దాం. 9 పోస్టులు ఉన్నాయి. రైట్ 9 పోస్టులు ఉన్నాయి. 9 ఎస్ఏపిఎస్ 9 పోస్టులు. అయితే ఇందులో ఓపెన్ కేటగిరీలో 4 ఇచ్చేశారు. 4లో ఒకటి ఉమెన్కి ఇచ్చారు, ఓసీ ఉమెన్కి ఒకటి ఇచ్చారు. ఇంకా 3 పోస్టులు ఉంటాయి కదా, ఈ 3 పోస్టులు ఏంటి? ఓసీ జనరల్ అన్నమాట, ఓసీ జనరల్. నెక్స్ట్ బీసీబీలో ఒకటే ఉంది, ఈ ఒకటే జనరల్ పోస్టు ఉమెన్కి ఇవ్వాల. నెక్స్ట్ బీసీసీలో కూడా ఒకటే పోస్ట్ ఉంది, ఇది కూడా జనరల్ పోస్టే, ఉమెన్కి ఇవ్వలేదు. ఎస్సీ గ్రూప్ 2లో ఒక పోస్ట్ ఉంది, ఇది కూడా జనరల్ పోస్టు. నెక్స్ట్ ఎస్టీలో ఒక పోస్ట్, ఎస్టీ కేటగిరీకి ఒకటి ఇచ్చారు, అది కూడా జనరల్ పోస్టే, ఉమెన్కి ఇవ్వాల సెపరేట్గా. ఈడబ్ల్యూఎస్ క్యాడర్లో ఒక పోస్ట్ ఉంది, అది కూడా జనరల్ పోస్టే. నెక్స్ట్ విహెచ్ క్యాడర్లో ఒక పోస్ట్ ఉంది. రైట్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి పిఎస్ కూడా అయిపోయింది. ఇప్పుడు ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాల ఫిజికల్ సైన్స్ ఒరియా మీడియం అండి, ఒరియా మీడియం. ఇదిగోండి పిఎస్ ఇందాక చూసిన తెలుగు మీడియం, ఇది ఒరియా మీడియం. ఒక పోస్ట్ ఉంది. ఓకే ఇక్కడ ఆ ఒక్క పోస్ట్ చూస్తే అది ఎవరికి ఇచ్చారు? ఓపెన్లో ఇచ్చేసారు. అది కూడా ఓపెన్ జనరల్ అన్నమాట, ఓసీ జనరల్. ఇదిగోండి ఓసీ జనరల్ పోస్ట్ అనమాట ఈ ఒక్క పోస్టు. ఒరియా మీడియం పిఎస్ ఒరియా. ఇదిగోండి పిఎస్ ఒరియా మీడియము ఎస్ఏపిఎస్. రైట్. నెక్స్ట్ అది జనరల్ పోస్టు. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ట్రైబల్ ఆశ్రమ పాఠశాల ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 11 పోస్టులు. బయాలజీ అండి, ఇది బయాలజికల్ సైన్స్. శ్రీకాకుళం జిల్లానే బయాలజికల్ సైన్స్ ట్రైబల్ వెల్ఫేరు ఎన్ని ఉన్నాయి? 11 పోస్టులు ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ రాస్తా నేను. ఇదిగోండి బిఎస్ ఎస్ఏబిఎస్ ఎన్ని ఉన్నాయి? 11 పోస్టులు. ఈ 11 ఓపెన్లో 6 ఇచ్చారండి. ఈ 6లో ఒకటి ఉమెన్కి ఇచ్చేసారు, అంటే ఓసీ ఉమెన్కి ఇచ్చారండి. ఇంకా మిగిలిన 5 పోస్టులు ఉంటాయండి. ఈ 5 పోస్టులు ఓసీ జనరల్ పోస్టులు అండి, ఓసీ జనరల్ పోస్టులు. నెక్స్ట్ బీసీఏ క్యాడర్లో ఒక పోస్ట్ ఉంటుందండి. బీసీఏ ఒకటే ఉంది, ఈ ఒక్కటి కూడా జనరల్ పోస్ట్ అండి, అంటే బీసీఏ జనరల్ అండి, బీసీఏ జనరల్. నెక్స్ట్ బీసీబీ ఒక పోస్ట్ ఉందండి, ఈ ఒక్క పోస్టు కూడా జనరల్ పోస్టు, ఉమెన్కి ఏమి ఇవ్వలేదు ఇది. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 3లో ఒకటే పోస్ట్ ఉందండి, ఎస్సీ గ్రూప్ 3 ఒకటే పోస్ట్ ఉంది, అది ఉమెన్కి ఇవ్వలేదు కాబట్టి ఇది కూడా ఎస్సీ గ్రూప్ 3 జనరల్ పోస్ట్ అన్నమాట. అంటే ఎస్సీ క్యాండిడేట్స్ గ్రూప్ 3లో ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేయొచ్చు, అమ్మాయి అయినా అబ్బాయి అయినా, మేల్ అయినా ఫీమేల్ అయినా. ఇక ఎస్టీ కేటగిరీలో ఒక పోస్ట్ ఉందండి, ఇది కూడా జనరల్ పోస్టే, ఉమెన్కి ఇవ్వలేదు. ఇక్కడ చూడండి ఉమెన్కి పోస్టులు ఇవ్వలేదు సెపరేట్గా, అందుకని ఓపెన్ పోస్టులు, జనరల్ పోస్టులు అన్నమాట ఇవన్నీ. కేటగిరీలో జనరల్ పోస్టులు. ఈడబ్ల్యూఎస్ వచ్చి ఒకటే ఉంది, ఇది కూడా జనరల్ పోస్టే. హెచ్ఐ కేటగిరీలో ఒకటి ఉంది, స్పోర్ట్స్ కేటగిరీలో ఒకటి ఉంది. ఓకే. నెక్స్ట్ బయాలజీ అయిపోయింది. బయాలజీ ఒరియా మీడియం ఉంది ఇప్పుడు. ఇదిగోండి బయాలజీ ఒరియా మీడియం ఎన్ని ఉన్నాయి ఇక్కడ? బయాలజీ ఒరియా మీడియం వచ్చే శ్రీకాకుళం జిల్లా ఒకటే పోస్టు, ఒక్క పోస్టు వచ్చి ఇది కూడా ఓపెన్లో ఇచ్చేశారు. ఇదిగోండి ఇక్కడ చూడొచ్చు ఓపెన్, ఓసీ జనరల్ పోస్ట్ అనమాట, ఓపెన్. ఇక్కడ ఉమెన్కి ఇవ్వాల కాబట్టి ఇది జనరల్ పోస్ట్, ఓసీ జనరల్. ఓకే, ఓసీ జనరల్. నెక్స్ట్ చూస్తే ఇక్కడ గమనించండి ఒకసారి, శ్రీకాకుళం జిల్లా ట్రైబల్ వెల్ఫేరు ఆశ్రమ పాఠశాల సోషల్ స్టడీస్. ఇదిగోండి
సోషల్ స్టడీసు 5 పోస్టులు ఉన్నాయి. ఈ 5 పోస్టులు ఎవరికి ఇచ్చారో చూడండి. ఓసీ ఓపెన్లో 5 ఉన్నాయి కదా సోషల్, ఓపెన్లో 2 ఇచ్చారు. ఆ రెండిట్లో ఒకటి ఉమెన్కి ఇచ్చారు, ఓసీ ఉమెన్కి. ఇంకెన్ని ఉన్నాయి? ఒకటి ఉంది. ఈ ఒకటే ఓసీ జనరల్ పోస్ట్ అన్నమాట. నెక్స్ట్ బీసీసీ క్యాడర్లో ఒక పోస్ట్ ఉంది, ఉమెన్కి ఏమి ఇవ్వలేదు కాబట్టి ఇది బీసీసీ జనరల్ పోస్టు. నెక్స్ట్ బీసీడీ క్యాడర్లో ఒక పోస్ట్ ఉంది, ఉమెన్కి ఇవ్వలేదు కాబట్టి ఇది కూడా జనరల్ పోస్టు. ఎస్సీ గ్రూప్ 3 ఒక్క పోస్ట్ ఉంది, ఇది జనరల్ పోస్టు. ఎస్సీ గ్రూప్ 3 జనరల్ పోస్ట్ ఒకటే పోస్ట్ ఉంది. నెక్స్ట్ ఇది అయిపోయింది, సోషల్ స్టడీస్ ఇది అయిపోయింది. ఇకపోతే ఇక్కడ చూడండి, మనకు ఇప్పుడు దాకా శ్రీకాకుళం జిల్లా చూసాం. ఆశ్రమ పాఠశాలలో ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలలో శ్రీకాకుళం జిల్లా చూసి, ఇప్పుడు విజయనగరం రెండో జిల్లా అనమాట. ఇట్లా అన్ని జిల్లాలు మనం డిస్కస్ చేయాలి. విజయనగరం ఇదిగోండి, హెచ్జిటి పోస్టులు 60 ఉన్నాయండి ఇక్కడ. ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలలో విజయనగరం జిల్లా హెచ్జిటి తెలుగు మీడియం పోస్టులు 60 ఉన్నాయి. ఈ 60 పోస్టులు ఉంటే ఇక్కడ చూడండి ఎట్లా ఇచ్చాడు, చాలా ఎక్కువ పోస్టులు కదా 60 పోస్టులు. మరి ఇక్కడ చూస్తే ఇవి ఎలా ఇచ్చాడు? రైట్, ఇదిగోండి 60 పోస్టులు ఉన్నాయి. 60 ఉంటే ఓపెన్ కేటగిరీలో 25 ఇచ్చాడు. 25లో 7 పోస్టులు ఓసీ ఉమెన్కి ఇచ్చాడు. ఇంకెన్ని ఉంటాయి? 7 పోస్టులు పోతే 18 పోస్టులు ఉంటాయి. ఈ 18 పోస్టులు ఓసీ జనరల్ పోస్టులు. నెక్స్ట్ బీసీఏలో 4 పోస్టులు ఉన్నాయండి. బీసీఏ క్యాడర్లో 4 పోస్టులు ఇస్తే అందులో ఒకటి ఉమెన్కి ఇచ్చాడు, బీసీఏ ఉమెన్కి. ఓకే, బీసీఏ ఉమెన్కి ఒకటి ఇస్తే ఇంకా 3 ఉన్నాయి. ఈ 3 జనరల్ పోస్టులు, బీసీఏ జనరల్ పోస్టులు. ఓకే, ఈ బీసీఏ జనరల్ పోస్టులు అన్నమాట 3 మిగిలిన. ఇక బీసీబీ 5 పోస్టులు ఇచ్చాడు. 5లో 2 బీసీబీ ఉమెన్కి ఇచ్చాడు. బీసీబీ ఉమెన్కి 2 ఇచ్చాడు. ఇంకెన్ని ఉంటాయి? 3 పోస్టులు ఉంటాయి. ఈ 3 ఏమవుతాయి? బీసీబీ జనరల్ పోస్టులు అవుతాయి. నెక్స్ట్ బీసీసీ క్యాడర్లో ఒకటే పోస్ట్ ఉందండి, ఆ ఒక్కటే జనరల్ పోస్ట్ అవుద్ది, జనరల్. బీసీడీ క్యాడర్లో 4 పోస్టులు ఉన్నాయండి. 4లో ఒకటి ఉమెన్కి ఇచ్చేసాడు, అంటే బీసీడీ ఉమెన్కి ఒకటి ఇచ్చాడు. ఇంకెన్ని ఉంటాయి? 3 పోస్టులు ఉంటాయి. ఈ 3 జనరల్ పోస్టులు అనమాట, అంటే బీసీడీ జనరల్ పోస్టులు 3 పోస్టులు, ఒకటేమో ఉమెన్కి ఇచ్చాడు. నెక్స్ట్ బీసీఈ క్యాడర్లో 2 పోస్టులు ఉన్నాయి. రెండు ఉమెన్కి ఏమి ఇవ్వలేదు కాబట్టి ఈ 2 కూడా బీసీఈ జనరల్ పోస్టులు అవుతాయి. ఓకే, బీసీఈ జనరల్ పోస్టులు. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 2లో 5 పోస్టులు ఉన్నాయి. 5లో 2 ఉమెన్కి ఇచ్చేసాడు, అంటే ఎస్సీ గ్రూప్ 2 ఉమెన్కి ఇచ్చాడు. ఇంకెన్ని ఉంటాయి? 3 ఉంటాయి. ఈ 3 ఎస్సీ గ్రూప్ 2 జనరల్ పోస్టులు అవుతాయి. ఓకే, ఎస్సీ గ్రూప్ 2 జనరల్. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 3లో 4 పోస్టులు ఉన్నాయి. 4లో ఒకటి ఉమెన్కి ఇచ్చేసాడు. ఎస్సీ గ్రూప్ 3 ఉమెన్కి 4 ఇచ్చాడు, ఒకటి ఇచ్చాడు. ఇంకా 3 పోస్టులు ఉన్నాయి. 3లో 3 ఉంటే ఈ 3 కూడా ఏమవుతాయి? జనరల్ పోస్టులు అవుతాయి. ఎస్సీ గ్రూప్ 3 జనరల్ పోస్టులు అవుతాయి. ఎస్సీ గ్రూప్ 3లో జనరల్ పోస్టులు 3 ఉన్నాయి. ఇక ఎస్టీ క్యాడర్లో 4 పోస్టులు ఇచ్చాడు. 4లో ఒకటి ఉమెన్కి ఇచ్చేసాడు, అంటే ఎస్టీ ఉమెన్కి ఒకటి ఇచ్చాడు. ఇంకా 3 పోస్టులు ఉన్నాయి కదా, ఈ 3 ఎస్టీ జనరల్ పోస్టులు. ఓకే, ఎస్టీ జనరల్ పోస్టులు అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఈడబ్ల్యూఎస్ క్యాడర్లో 6 పోస్టులు ఉన్నాయి. 6లో 2 ఈడబ్ల్యూఎస్ ఉమెన్కి 2 ఇచ్చాడు, ఉమెన్కి 2 ఇచ్చాడు. ఇంకా 4 ఉన్నాయి. ఈ 4 ఈడబ్ల్యూఎస్ జనరల్ పోస్టులు అన్నమాట. నెక్స్ట్ హెచ్ఐ కేటగిరీలో 1 ఇచ్చాడు, మరి ఓహెచ్ కేటగిరీలో 1 ఇచ్చాడు, అలాగే స్పోర్ట్స్ కేటగిరీ 2 ఇచ్చాడు, ఎక్స్ సర్వీస్ మ్యాన్ 1 ఇచ్చాడు. ఓకే, స్పెషల్ కేటగిరీ పోస్టులు. నెక్స్ట్ దీని తర్వాత ఇక్కడ చూస్తే విజయనగరం జిల్లాలో ఎస్ఏ ఇంగ్లీష్ ఎన్ని పోస్టులు ఉన్నాయి? 7 పోస్టులు. ఎస్ఏ ఇంగ్లీషు విజయనగరం 7 పోస్టులు. 7 పోస్టుల్లో ఇక్కడ చూడండి, ఓపెన్ కేటగిరీలో 4 పోస్టులు ఉన్నాయండి. 4లో ఒకటి ఉమెన్కి ఇచ్చేసాడు, అంటే ఓసీ ఉమెన్కి. ఇంకెన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. ఈ 3 ఓసీ జనరల్ పోస్టులు అనమాట. నెక్స్ట్ బీసీబీలో 1 పోస్టు ఉమెన్కి ఇవ్వలేదు ఇక్కడ. అప్పుడు ఏమవుతుంది? బీసీబీ జనరల్, ఈ 1 పోస్టు బీసీబీ జనరల్ అవుద్ది. అలాగే ఎస్సీ గ్రూప్ 2లో కూడా ఒకటే ఉంది, ఇది కూడా జనరల్ పోస్టే, అంటే ఎస్సీ గ్రూప్ 2 జనరల్ పోస్ట్ అన్నమాట. ఎస్టీ క్యాడర్లో 1 పోస్ట్ ఉంది కాబట్టి ఇది కూడా ఎస్టీ జనరల్ పోస్టు. నెక్స్ట్ విహెచ్ క్యాడర్లో 1 పోస్ట్ ఉంది. ఓకే, అయిపోయింది. నెక్స్ట్ దీని తర్వాత సబ్జెక్టు విజయనగరం జిల్లా ఎస్ఏ మ్యాథమెటిక్స్. ఇక్కడ గమనించండి, ఎస్ఏ మ్యాథమెటిక్స్ 25 పోస్టులు ఉన్నాయి ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలలో. ఓకే, ఇక్కడ చూస్తే రైట్, ఓపెన్లో 25 పోస్టులు మ్యాథ్స్.
ఎస్ఏ మ్యాథ్స్ 25 పోస్టులు ఉంటే ఓపెన్ కేటగిరీలో 10 పోస్టులు ఉన్నాయి. ఈ 10లో 2 ఓసీ ఉమెన్కి ఇచ్చేసాడు. మరి ఓసీ ఉమెన్కి ఇచ్చేస్తే ఇంక 8 పోస్టులు ఉంటాయి. 8 ఓసీ జనరల్ పోస్టులు. నెక్స్ట్ బీసీఏ 2 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ నుంచి ఉమెన్కి ఇవ్వాల పోస్టులు. బీసీ కేటగిరీలో ఉమెన్కి ఏం లేవు కాబట్టి ఈ బీసీఏ 2 పోస్టులు కూడా జనరల్ పోస్టులు. బీసీఏ జనరల్ అన్నమాట. బీసీబీ ఉంది 2 పోస్టులు ఉన్నాయి. ఇవి కూడా జనరల్ పోస్టే. ఈ 2 కూడా జనరల్. బీసీబీ జనరల్ ఎవరైనా అప్లై చేయొచ్చు. బీసీసీలో 1 పోస్ట్ ఉంది, ఇది కూడా జనరల్ పోస్టు. నెక్స్ట్ బీసీడీలో కూడా ఒకటే ఉంది, ఇది కూడా జనరల్ పోస్టు. నెక్స్ట్ బీసీఈలో 1 పోస్ట్ ఉంది, ఇది కూడా జనరల్ పోస్టు. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 1లో 1 పోస్ట్ ఉంది, ఇది కూడా జనరల్ పోస్టే. ఇక ఎస్సీ గ్రూప్ 2లో 2 పోస్టులు ఉన్నాయి, ఇవి కూడా జనరల్ పోస్టులే. ఓకే, ఇవన్నీ జనరల్ పోస్టులే. ఉమెన్కి ఏమి లేవు, అక్కడ ఇవ్వలేదు ప్రత్యేకంగా. అందుకని ఇక్కడ మేలు ఫీమేల్ ఎవరైనా రాసుకునే విధంగా జనరల్ పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 3 అండి, 1 పోస్ట్ ఉంది, ఇది కూడా ఎస్సీ గ్రూప్ 3 జనరల్ పోస్ట్ అన్నమాట. SC3 జనరల్ పోస్ట్. ఎస్టీ కేటర్లో 2 ఉన్నాయి, ఇవి కూడా ఎస్టీ జనరల్ పోస్టులే. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ కేటర్లో 2 ఉన్నాయి, ఇవి కూడా జనరలే, ఉమెన్కి ఇవ్వాల. విహెచ్ కేటర్లో 1 ఉంది, అంతే. రైట్. నెక్స్ట్ ఇదిగోండి విజయనగరం జిల్లా ఫిజికల్ సైన్స్ అండి. విజయనగరం జిల్లా ఫిజికల్ సైన్స్ ఇక్కడ గమనించండి. విజయనగరం ఫిజికల్ సైన్స్ 24 పోస్టులు. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది, ఎందుకంటే ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రయం పాఠశాలలో ఇన్ని పోస్టులు ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే స్కూల్ అసిస్టెంట్ గవర్నమెంట్ జిల్లా పరిషత్ మండల పరిషత్తులో చాలా ఎక్కువ పోస్టులు ఉంటాయి. కాకపోతే ఇక్కడ ట్రైబల్ పాపులేషన్ ఎక్కువ ఉంటుంది. ఈ జిల్లాల్లో ట్రైబల్ పాపులేషన్ ఎక్కువ ఉండటం వల్ల అక్కడ పోస్టులు స్కూల్స్ కూడా ట్రైబల్ స్కూల్సే ఉంటాయి కాబట్టి మరి ఖాళీలు పోస్టులు కూడా ట్రైబల్ పోస్టులు ఎక్కువ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఫిజికల్ సైన్స్ అండి 24. ఇది ఎస్ఏ ఫిజికల్ సైన్స్ విజయనగరం జిల్లా 24 పోస్టులు ఉంటే ఇక్కడ ఈ ఎస్ఏ ఫిజికల్ సైన్స్ ఓపెన్ కేటగిరీలో 10 పోస్టులు ఉన్నాయి. ఒకసారి చూద్దాం సబ్జెక్టు. రైట్, ఫిజికల్ సైన్స్, ఎస్ఏ ఫిజికల్ సైన్స్ తెలుగు మీడియం. రైట్, 24 పోస్టులు కదా. ఓపెన్ కేటగిరీలో 10 పోస్టులు ఉన్నాయండి. ఫిజికల్ సైన్స్ ఓపెన్లో 10 పోస్టులు ఉంటే ఆ 10లో 3 ఓసీ ఉమెన్కి ఇచ్చారండి. ఇంకా 7 పోస్టులు ఉంటాయి. ఈ 7 ఓసీ జనరల్ పోస్టులు అండి. నెక్స్ట్ బీసీఏ కేటర్లో 1 పోస్ట్ ఉందండి, ఆ ఒక్కటి కూడా జనరల్ పోస్ట్ అండి. ఉమెన్కి ఇక్కడి నుంచి ఉమెన్కి కేటగిరీల్లో ఉమెన్కి పోస్టులు లేవు, ఉమెన్కి ప్రత్యేకంగా ఇవ్వలేదు, జనరల్గా ఇచ్చాడు. బీసీఏ జనరల్ 1 పోస్టు, అలాగే బీసీబీ జనరల్ 2 పోస్టులు అండి. బీసీబీ జనరల్ 2 పోస్టులు. బీసీసీలో 1 ఉంది, ఉమెన్కి ఇవ్వలేదు కాబట్టి ఇది కూడా జనరల్. నెక్స్ట్ బీసీడీలో 1 పోస్ట్ ఉంది, ఇది కూడా జనరల్. బీసీఈలో 1 ఉంది, ఇది కూడా జనరల్. అలాగే ఎస్సీ గ్రూప్ 2లో 2 ఉన్నాయి, ఇవి కూడా జనరల్. ఎస్సీ గ్రూప్ 3లో 2 ఉన్నాయి, ఇవి కూడా జనరల్, ఎస్సీ జనరల్. ఎస్టీ కేటర్లో 2 ఉన్నాయి, వీటికి కూడా ఎస్టీ జనరల్ పోస్టులు 2. ఓకే, అన్నీ జనరల్ అవి. అందుకే ఎందుకంటే ఉమెన్కి పోస్టులు సెపరేట్గా ఇవ్వలేదు కాబట్టి ఇవన్నీ కూడా కేటగిరీలో ఉన్న ఈ పోస్టులన్నీ కూడా జనరల్ పోస్టులే. కాబట్టి 2 ఉన్నా 3 ఉన్నా 1 ఉన్నా బీసీబీ, బీసీసీ, బీసీడీ, ఎస్సీ గ్రూప్ 2, ఎస్సీ గ్రూప్ 3, ఎస్టీ ఏవైనా. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్. ఇవ్వండి, ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 2 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ కూడా ఉమెన్కి ఇవ్వలేదు కాబట్టి ఇవి కూడా ఈడబ్ల్యూఎస్ కేటర్లో జనరల్ పోస్టులే. మెన్ ఉమెన్ ఎవరైనా అప్లై చేయొచ్చు. విహెచ్ కేటగిరీ 1 పోస్ట్ ఉంది. ఓకే, ఇది. నెక్స్ట్ చూస్తే విజయనగరం జిల్లా ఎస్ఏ బయాలజికల్ సైన్స్ అండి. ఇదిగోండి విజయనగరం ఎస్ఏ బయాలజికల్ సైన్స్ 16 పోస్టులు ఉన్నాయండి. ట్రైబల్ వెల్ఫేర్లో 16 పోస్టులు ఉంటే ఇక్కడ గమనించండి, 16 పోస్టులు ఉంటే ఆ 16 ఏది బయాలజికల్ సైన్స్, విజయనగరం జిల్లా బయాలజికల్ సైన్స్ 16 పోస్టులు. ఒకసారి రాద్దాం ఇక్కడ. ఇదిగోండి బిఎస్. ఓకే, ఎస్ఏ బిఎస్ 16 పోస్టులు. 16లో 8 ఓపెన్ ఇచ్చాడు. ఓపెన్ కేటగిరీ 8 ఇచ్చేస్తే ఆ 8లో కూడా ఇదిగోండి ఈ 8లో కూడా 2 ఓసీ ఉమెన్కి ఇచ్చాడు. ఇంకా ఎన్ని ఉంటాయి? 6 పోస్టులు ఉంటాయి. ఈ 6 ఓసీ జనరల్ పోస్టులు అవుతాయి. నెక్స్ట్ బీసీఏ కేటర్ 1 పోస్ట్ ఉంది, ఉమెన్కి ఇవ్వలేదు కాబట్టి ఇది జనరల్ పోస్టు. ఎక్కడి నుంచి చూడండి, ఇక ఉమెన్కి ఇవ్వలేదు కేటగిరీలో కాబట్టి ఇవన్నీ జనరల్ పోస్టులు అవుతాయి. బీసీఏ జనరల్ 1, బీసీబీ జనరల్ 1, బీసీసీ జనరల్ 1, ఎందుకంటే ఎస్సీ గ్రూప్ 1 జనరల్ 1, ఎస్సీ గ్రూప్ 2 జనరల్ 1, ఎస్సీ గ్రూప్ 3 జనరల్ 1,
నెక్స్ట్ ఎస్టీ కూడా ఒకటే ఉంది, అది కూడా జనరల్. ఓకే, నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్, ఇది కూడా జనరల్ పోస్టే, ఉమెన్కి ఇవ్వలేదు కదా. ఈడబ్ల్యూఎస్ ఒక పోస్ట్ ఉంది, అది కూడా జనరల్ పోస్ట్. ఈ విహెచ్ క్యాడర్లో ఒక పోస్ట్ ఉంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూస్తే విజయనగరం ఎస్ఏ సోషల్ స్టడీస్ అండి. ఇదిగోండి రాసుకోండి, విజయనగరం ఎస్ఏ సోషల్ స్టడీస్ 5 పోస్టులు ఉన్నాయి. ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలలో సోషల్ స్టడీస్ 5 పోస్టులు విజయనగరం జిల్లా. ఇదిగోండి చూసుకోండి, ఇదిగోండి సోషల్ ఎస్ఏ సోషల్లో ఎన్ని 5. ఈ 5లో ఓపెన్ కేటగిరీలో 2 పోస్టులు ఇచ్చారు. ఇక్కడ చూడండి ఉమెన్కి పోస్టులు ఏమి లేవు సెపరేట్గా, అన్ని జనరల్ పోస్టులు. ఇప్పుడు ఓసీ జనరల్ 2 పోస్టులు, బీసీబీ జనరల్ 1 పోస్టు, అలాగే బీసీసీ జనరల్ 1 పోస్టు, అలాగే ఈడబ్ల్యూఎస్ జనరల్ పోస్టు 1. ఓకే, 5 పోస్టులు సరిపోయాయి. నెక్స్ట్ ఇక్కడ గమనించండి ఫ్రెండ్స్, ఇదిగో విశాఖపట్నం, ఇది విజయనగరం అయిపోయింది, ఇప్పుడు విశాఖపట్నానికి వచ్చేసాం. విశాఖపట్నం జిల్లాకి సంబంధించి మనం సెపరేట్గా ఇంకో వీడియో చేద్దాం, వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇంతవరకు మీకు ఎన్ని పోస్టులు ఉన్నాయో మీరు చక్కగా నోట్ చేసుకోండి. మీరు పోటీ పట్టడానికి మీకు ఉత్సాహంగా ఉంటుంది. ఎక్కువ పోస్టులు ఉంటే మీకు ఇంకా ఉత్సాహంగా పోటీ చేస్తారు, పార్టిసిపేట్ చేస్తారు, బాగా చదవగలుగుతారు, ఇంట్రెస్ట్గా చదివి బాగా రాయడానికి అవకాశం ఉంది. ఆల్ ది బెస్ట్. ఇప్పుడు ఈ వీడియోలో మనం శ్రీకాకుళం విజయనగరం జిల్లాకు సంబంధించి ఆశ్రమ పాఠశాలలు ఏవైతే ఉన్నాయో ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలలు, వాటిలోని మెన్ ఉమెన్, అలాగే జనరల్ పోస్టులు, ఉమెన్ మహిళా పోస్టులు, అలాగే వివిధ కేటగిరీలో జనరల్ మహిళా పోస్టులు అన్నీ చూసాము చక్కగా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ వీడియో అందరికి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.